ఇదేం కథ ఇదేం లెక్క నాకేం అర్థం కాదు. నా డిగ్రీ అయిపోయి నేను జాబ్ లో జాయిన్ అయిన దాకా మొత్తం మీద కలిపి 25,000 కూడా కాలేదు. ఈ అమ్మ ఈ కాలం పిల్లగాలకు చదివే స్టార్ట్ కాలేదు, నర్సరీలోనే 50,000 అడుగుతారు. మళ్ళీ వాళ్ళు చదివేదా కట్ల కట్టేదా అంటే ఏం లేదు. 9ంటికి 1ంటికి ఇంటికే వస్తారు. మళ్ళీ 1ంటికి ఇంటికి వచ్చే వాళ్ళకి ఆ పండు ఈ పండు పోయాలి, చెకోడీలో బొకోడీలో పెట్టాలి. నీ యొక్క అసలు ఈ నర్సరీ ఏంది, ఎల్కేజీ ఏంది, యూకేజీ ఏంది. నేమో మా చిన్నప్పుడు నెత్తిన కొబ్బరి సోమ రాసేది, ఆ షంపట్టు ఈ షంపిట్టు నెత్తేసిపోయి పిండి వల్ల దోచేది. మళ్ళీ మేము ఇంటికి వచ్చిన దాకా మా మొఖాలు చూసి దిక్కుకోలేడు లేడు. ఎవరిని యొక్క ఇప్పుడు ఏంది, పొద్దున్న తీసిపోయి తోలు రావాలా, మధ్యాహ్నం పోయి తినిపించి రావాలి, మళ్ళీ సాయంత్రం పోయి తీసుకురావాలి. మమ్మల్ని పిండి బల్లతో మా అమ్మ నాటుకు పోయేది, మా నాన్న వరాలు చెక్కపోయేది. ఇప్పుడు పిల్లగాలు చూసుకోవడానికి ఒక మనిషి పోతుంది. ఇటు మొగుడు పక్క పిల్లం ఒక పక్క సంపాదిత బతకడమే కష్టంగా ఉంది ఈ రోజులల్లా. ఒకడే చేసి నిన్ను ఫీజులు కట్టి ఇల్లు నడిపించి పండగలేంది, పబ్బాలేంది, పిల్లగాల బట్టలేంది, ఇన్ని చూసుకోవడం అంటే ఒక మనిషితో ఆడైతుంది. ఇదంతా తిట్టుంటే ఎప్పుడన్నా ఊళ్ళోకి పోతే ఓ ఇంకా ఇల్లు కొనలేదా, ఇంకా కారు కొనలేదా అని ఊళ్ళో కారెడ్డమైన మాట. ఇంట్లో పిల్లం చదవడానికి రోజుకు 18 గంటలు ముడ్డి నేలకేసి రాకుతుంటే పైపెచ్చి ఊళ్ళోకి పోయినప్పుడు ఈ యొక్క మాటలు మన వాళ్ళు ఎట్టైనా అంటారు. మనం మాత్రం ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచన మన